హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రమ్య. ఈరోజు మనం ఒక అందమైన కథని చెప్పుకున్నాం. అనగనగనగా ఒక దట్టమైన అడవిలో చాలా చెట్లు ఉన్నాయి. రావి చెట్టు, మామిడి చెట్టు, యాపిల్, వేప, కానుగ చెట్టు మరియు మొదలైన చెట్లు ఉండేవి. అన్ని చెట్లలో మధ్య ఒక చెట్టు యొక్క మొదలు చాలా వెడల్పు మరియు అందహీనంగా ఉంది. ఆ చెట్టు చూడడానికి చాలా చెడ్డగా ఉండేది. చెట్లన్నీ దానిని చూసి ఎగతాళి కూడా చేసేవి. దానితో ఆ చెట్టు చాలా నిరాశపడేది. అప్పుడు చెట్టు, దేవుడా, మీరు నన్ను ఎందుకు ఇంత వికారంగా పుట్టించావు? నేను మిగతా చెట్లలా ఎందుకు లేను అని దేవునిని నిందిస్తుంది. ఒకరోజు ఆ అడవికి ఒక కట్టెలు కొట్టేవాడు వచ్చాడు. అతను ఆ అందంగా లేని చెట్టు వైపు చూస్తూ, దీని మొదలు ఎంతో వెడల్పుగా ఉంది, దీని వలన నాకు ఎటువంటి ప్రయోజనం లేదు అనుకున్నాడు. అప్పుడు అతను ఆ అందంగా లేని చెట్టును వదిలేసి మిగిలిన చెట్లన్నింటినీ నరికి తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ చెట్టు, దేవుడు ఏమి చేసినా మంచి కోసం చేస్తాడు. ఈరోజు నా అందవికారమే నా ప్రాణాన్ని కాపాడింది అని అనుకుంది. ఈ కథలోని నీతి, మన సమస్యలకు దేవుణ్ణి ఎప్పుడూ నిందించవద్దు. దాని వెనుక ఖచ్చితంగా కొన్ని కారణాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని కథలు, ముగ్గుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ మర్చిపోకండి ఫ్రెండ్స్. రేపు ఇంట్రెస్టింగ్ అయిన కథతో, సరికొత్త ముగ్గుతో రేపు మళ్ళీ కలుద్దాం.